కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ కిషోర్ శర్మ. సెల్ నంబర్ 9008860513. చాలా మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మిథున రాశి వారి జీవితాన్ని నాశనం చేయబోతుంది ఎవరు? మిథున రాశి వారి జీవితం నాశనం కావాలి అని కోరుకునేది ఎవరు? ఈ రాశి వారు ఎవరికి దూరంగా ఉండాలనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ రాశి వారి గ్రహస్థితి ప్రకారం వారి జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలను ఎదుర్కోబోతున్నారు, జీవితంలో ఎలాంటి సుఖాలను పొందుతారు, అలాగే వాటిని అధిగమించడానికి మీరు చేయవలసిన దేవతా ఆరాధన, పాటించవలసిన పరిహారాలను మనం ఇప్పుడు చూద్దాం. జ్యోతిషి శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల అశుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తుంది. ఈ రాశి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పరిని కలిగి ఉంటారు. అలాగే వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను వీరు అధిరోహిస్తారు. వీరికి ప్రజారక్షణ కూడా అధికంగానే ఉంటుంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా వీరు మాట్లాడడం, బయటికి కూడా ఆకర్షణీయంగా కల్పించడం వీరి ప్రత్యేకత. ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలను కూడా రాణిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి యొక్క జీవితంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు. ఎన్నిసార్లు ఎదుర్కొన్నా కానీ ఏదో సాధించాలి అన్న పట్టుదల, తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఆ పట్టుదల, తపనతో తనకున్న పనులన్నీ కూడా వీరు సాధించగలుగుతారు. ఇక ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధిని చేస్తారు. వీరు అలంకార ప్రియులు. అలాగే ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు. ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. తమ యొక్క ఆలోచనలు, తమ యొక్క నిర్ణయాలను ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి వీరు ఇష్టపడరు. తమ యొక్క నిర్ణయాలను, ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటారు. ఇక ఈ రాశి వారికి తమ యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే వీరికి బంధువర్గంతో ఈ దెబ్బలు మాత్రం దీర్ఘకాలికంగా కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలో కూడా ఈ రాశి వారు రాజీ పడకుండా శ్రమిస్తారు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవిచూడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారిలో స్త్రీలు కావచ్చు, పురుషులే కావచ్చు, మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రం మీరు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆమె మీ దగ్గర బంధువుల్లో ఉండే స్త్రీ కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీ స్నేహితులు ఎవరి ద్వారానైనా పరిచయమైన వారైనా కావచ్చు. మీరు ఏ విధంగా మీరు దీన్ని గమనించాలి అంటే 1-2 సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అలాగని బంధుత్వాలని వదులుకోమని కాదు. తాము ఇచ్చే సూచనలు, సలహాలు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే రాదు. పైకి చూడడానికి మీ యొక్క మంచి కోరే వారిగానే వారు ఉంటారు. మీ శ్రేయోభిలాషలాగా మీకు కనిపిస్తారు. కానీ దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. ఎలా అంటే వారు మీ యొక్క చెడును మనసులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించవలసిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది. ఆ స్త్రీ మీ బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, వేరే ద్వారా పరిచయమైన వారు కూడా కావచ్చు. మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు అయితే వారి వల్ల ఉన్నాయి. అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలకు కూడా కారణం వారే అవుతారు. మీ ఆనందాన్ని, సంతోషాన్ని నాశనం చేసేది కూడా వాళ్ళే అవుతారు. అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కారణం కూడా వారే. ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయంలో కల్పించుకోవడం, మీరు ఆగకుండా మీకు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా, ఆర్థికపరమైన
లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశి వారు ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయంటే వీరి నాశనాన్ని కోరుకున్న విధంగా ఉంటాయి. ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురుపడినప్పుడు వారికి దూరంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. అది మీ బంధువులే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు. అలాగే ఈ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి సాహసపితమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, విద్యా కుటుంబ జీవిత పరంగా కూడా కావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా వీరికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఈ రాశి వారు తమ సంతానం చదువు పట్ల అధికంగా జాగ్రత్తను కలిగి ఉంటారు. ఫోన్పై ఎక్కువగా దృష్టి పెట్టకుండా చదువుపై ఏకాగ్రత కలిగే విధంగా పరిస్థితులను కల్పించాలి. ఈ విధంగా చేయడం వలన ఈ రాశి వారి సంతానం ఏదైనా ప్రవేశ పరీక్ష రాస్తున్నట్లయితే ఖచ్చితంగా మంచి విద్యా కోర్సులో సీటును పొందుతారు. వీరికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మీ ప్రేమ అనురాగాలు మరింత పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. దీని వలన ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. వీరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ప్రతి విషయాన్ని తగిన విధంగా ఆలోచించి జాగ్రత్త తీసుకోవడం వలన మంచి స్థాయికి చేరుకుంటారు. మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం వల్ల వీరికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మీ ప్రేమ అనురాగాలు మరింత పెరుగుతాయి. మీ ప్రియమైన వారిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తుంది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువును స్వీకరించకూడదు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితాన్ని బంధించిన శాశ్వత అలవాట్లుగా చేర్చుకోండి. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. ఇక ఈ రాశి వారు యోగవంతమైన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు. అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో చేసే లక్ష్మీ పూజ మీకు కలిసి వస్తుంది. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మూగజీవాలకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే మీరు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. జీవితంలో మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందగలుగుతారు. శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలను దానం చేయండి. ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వాదాలు తీసుకోండి. అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి. సో చూశారు కదండి, ఈ రాశి వారి జీవితాన్ని నాశనం చేసేది ఎవరు, వీరు ఏ వ్యక్తికి దూరంగా ఉండాలనే అంశాలతో పాటుగా చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నారు కదా. మరి మీరు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.